సద్గురు పులాజీ బాబా ఛానల్ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. మనిషి చేసే పాపాలు ఎలా తొలగుతాయో మహాత్ములు చెప్పారో తెలుసుకుందాం. తేరా కోటి కోటి పాప ఘడేగా భజన్ కర్ ఏక్ ఘడి అన్నారు మహాత్ములు. మనిషి చేసే పాపాలన్నీ ఒక్క క్షణం భగవన్నామ స్మరణ ధ్యానయోగ అభ్యాసం చేయడం వల్ల మనలోని అజ్ఞానం తొలగిపోయి జ్ఞాన ప్రకాశం వెలిగి ఆ పాపాలన్నీ భస్మమవుతాయని అన్నారు. కానీ పవిత్ర హృదయంతో సత్యమైన భగవంతుణ్ణి గుర్తించి చేసిన ప్రార్థనై ఉండాలి మనలో. రాముడు ఎవరి పూజ చేశారు? కృష్ణుడు ఎవరి పూజ చేశారు? వారు ఆత్మరూపంలో ఉన్న ఆత్మనే ఈశ్వరుడని ఆత్మారాముణ్ణి పూజ చేశారు. ఆత్మరూపంలో ఉన్న విఠోబా రుక్మాయిలు మాత్రమే వారు కూడా ఈ ఆత్మనే పూజ చేశారు. ఎందుకంటే ఈ ప్రకృతిలోని చరాచరాలన్నింటి యందు మహాప్రాణులన్నింటిలోనూ మరియు మనుషులలోనూ కూడా విఠల్ రుక్మాయిల అంశము ఇమిడి ఉంది. రాముడి అంటే ఆత్మనే, కృష్ణుడంటే ఆత్మనే. అంటే మనకు అవి అన్నీ ఆత్మయే ఈశ్వరుని ప్రతిరూపాలే అని వారు ఈ జ్ఞానాన్ని జగానికి అందించారు. జే జే దిశే భూతే తే తే మానిజే భగవంత అనగా మన కళ్ళ ముందు కనబడే చైతన్యం ఉన్న మహాప్రాణులన్నీ కూడా ఆ భగవంతుని ప్రతిరూపాలే అన్నారు. మనమేమో విగ్రహాలను ప్రతిష్ఠించి దేవుడు అంటున్నాం. కానీ మనలో ఉన్న ఆత్మదేవుణ్ణి మర్చి పోయినాము. మనలోని ఆత్మనే ఈశ్వరుడని సంత మహాత్ములు బోధిస్తున్నారు. అందుకనే ఆత్మ పూజనే చేయాలి. జీవ జన్మాచే మూల్ పహావే శోధున్ అని మహాత్ములు అన్నట్లుగా భగవంతుని సృష్టి అద్భుతమైనది. ఈ జీవి యొక్క జననం గురించి శోధించినట్లయితే ఈ ప్రాణిని జీవిని ఎవరు రూపొందించారు, మరియు మన యొక్క శరీర నిర్మాణం ఎలా తయారవుతుంది, తల్లి గర్భంలో ఎలా పెరుగుతుంది, ఈ శరీర అవయవాలు ఎవరు తయారు చేశారు, పాలను ఎవరు ఉత్పత్తి చేసి ఉంటారు. ఎంత విచిత్రంగా ఉందో ఈ శరీర నిర్మాణం చూడండి. ఈ జీవి జననం సృష్టించడం చాలా అద్భుతంగానూ ఉంది. ఆది హోతా నిరాకార్ మగ్జాల గోలాకార్ మగ్జాలి ధ్వని మగ్జాలి మాయా తీచాపోటి తీన్ మూల్ రజ్ తమ్ సత్. రజోగుణము, సత్వగుణము, తమో గుణం, ఈ గుణాలతోనే మనిషి జీవిస్తుంటాడు. పంచతత్వాలు నిరాకార రూపంలో ఉన్న బీజ విత్తనం తండ్రి నుండి తల్లి గర్భంలో అక్కడ ఈ జీవి యొక్క పిండ నిర్మాణం చేస్తుంది. ముందు నిరాకారం ఆత్మ, తర్వాత ధ్వని అంటే శబ్దం నాభి నుండి ఉత్పన్నమైంది. అటు తర్వాత రజోగుణం, తమో గుణం, సత్వగుణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలోనే ఉత్పన్నమయ్యాయి. లక్ష్మీ పార్వతి సరస్వతి ఈ ముగ్గురు దేవతల గుణాలు కూడా మనలోనే ఉత్పన్నమయ్యాయి. ఈ విధంగా జీవి యొక్క శిశువు జననము జరుగుతుంది. శిశువు జన్మించిన వెంటనే ఏడవటం మొదలు పెడతారు పాల కోసం. మరి పాలను ఉత్పత్తి ఎవరు చేశారు తెలుసుకోండి. మనలోని జీవాత్మ ప్రాణ ఆత్మారాముడే కదా ఈ పాలను ఉత్పత్తి చేసింది. ఈ మహాప్రాణ ఆత్మదేవుడే స్వయంగా తనకు కావలసిన పాలను ఈ జీవికి శరీరం అనే ఆకారంగా అద్భుత నిర్మాణం చేసుకున్నాడు. ఈ మహాప్రాణ ఆత్మదేవుడే ఈ శరీరం యొక్క అవయవాలను అద్భుతంగా నిర్మింపజేసుకుంటాడు. అందుకనే అన్నారు మహాత్ములు, కాయాహి పండరి ఆత్మహ విఠల. మన శరీరమే పండరిపురము, మన మహాప్రాణ ఆత్మదేవుడే విఠలేశ్వరుడు. ఈ ఆత్మను గురించే శోధించాలి, ఆత్మనే పూజించాలి. కోన్ దేలే హాత్ పాయి కోన్ మంతా బాపుమాయి అన్న సంత మహాత్మ్యాల ప్రకారంగా మనకు కాళ్ళు చేతులు ఈ శరీరం ఎవరిచ్చారు? మరి మనం ఎవరిని తల్లిదండ్రులు అంటున్నాం? మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. కానీ మన
జీవిని తయారు చేసుకున్నవారే ఆత్మదేవుడు. మన కళ్ళు, చెవులు ఏ షాపులో దొరుకుతాయి? వీటిని ఎవరు నిర్మించారు? మరి ఆ ఈశ్వరుడు ఎవరు? జీవి నుండి జీవిని నిర్మిస్తున్నాడు. ఇంత సత్యజ్ఞానం తెలిసి కూడా మనము మూఢనమ్మకాలతో అధర్మాన్ని పోషిస్తున్నాం. మరి ఏ భగవంతుడు ఈ సృష్టిని నిర్మించాడు? రాముడా, కృష్ణుడా, లేదా మనలోని మహాప్రాణ ఆత్మదేవుడా, ఈ పంచభూతాల మహాదేవుడా? ఇదే మనము ఆలోచించగలగాలి. మనకు మాట్లాడడానికి, నడవడానికి ఎవరైతే శక్తినిస్తున్నారో అతడే ఆత్మ, ఈశ్వరుడని బాబాగారు చక్కగా బోధిస్తారు. ఈ జ్ఞాన బోధన మనం అర్థం చేసుకున్నట్లయితే మనలోనే జీవం, ప్రాణం, ఆత్మదేవుడు నివసించి ఉన్నాడన్న జ్ఞానాన్ని తెలుసుకొని జీవితంలో ధ్యానాభ్యాసం చేసినట్లయితే మన జీవితం సుఖ సంతోషాలతో ఉండగలుగుతుంది. జై సద్గురు పులాజీ బాబా, సబ్ సంతన్ की जय. सारा निर्विकल्प समाधि में उतरते, वहां जाने के बाद कुछ भी नहीं, मैं क्या पुरुष हो या स्त्री हो, नंगा हो, ये दुनिया क्या है, कुछ भी नहीं. जिसका वो उसका उनका ताबे होता है, लेकिन अपने लिए कुछ भी नहीं. बात चलेगा अपने से, कुछ फायदा नहीं मिलता. जब तक महात्मा ये स्थिति में है तब तक अपने को फायदा मिलता है, ये गारंटी है. मैं बोल रहा हूँ, मैं भी कल जाने वाला हूँ, लेकिन मैं बोलता संदेश देता तुमको. वो विधि है ना, क्या कचरों कौन सा हो गया तो भी वो करते काम खुरपे से भी, लेकिन अपने को समझता नहीं. अब ये जो है ऐसा अगर महात्मा है ना, आपने पूरा बोल देता, ऐसा होता, वैसा होता, ऐसा है वैसा है. पुराण के बात बोलता, अपने स्वतः अनुभव के बात भी बोलता है, अपने को रास्ता बताता वो महात्मा. और वहां जाने के बाद कुछ भी नहीं.